వెల్కమ్ టు యూపీఎస్సీ ఓషన్. సో, మనం ఈ యూపీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ 2013 నుంచి 2025 వరకు గూడా ఎగ్జామ్ మోడ్‌లో సాల్వ్ చేస్తున్నాము. ఈ వీడియోస్ అనేవి ఎస్పెషల్లీ యూపీఎస్సీ ప్రిపేర్ అవ్వాలనుకున్న వాళ్ళకి, ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, రేపు మేలో ప్రిలిమ్స్ రాసే వాళ్ళకి గూడా ఈ వీడియోస్ అనేవి హెల్ప్‌ఫుల్‌గా ఉంటాయి. సో, ఎవరికైతే ఈ వీడియోస్ హెల్ప్‌ఫుల్ అవుతాయో వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ఆల్సో ఇఫ్ ద కంటెంట్ ఈస్ బీన్ హెల్పింగ్ యూ, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ ద వీడియోస్. సో, ఈరోజు మనం 2018 పేపర్‌ని డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మనం 2017 వరకు గూడా డిస్కస్ చేసాం. ఒకసారి ప్లేలిస్ట్ చెక్ చేయండి. ఈ వీడియోస్ అనేవి హోలిస్టిక్‌గా ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ సాల్వింగ్ ద క్వెషన్ అండ్ ఆన్సర్. ఈ డిస్కషన్‌లో భాగంగానే మనం ఎలాంటి క్వెషన్స్ అడుగుతున్నారు, ఎలాగా క్వెషన్ ఫ్రేమింగ్ వస్తుంది, మనం ఎలాగా యూపీఎస్సీ ఎలాంటి ట్రాప్స్ ప్లేస్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైమ్ ఏ సబ్జెక్ట్ నుంచి మనకి ఎక్కువ క్వెషన్స్ వస్తున్నాయి, ఎక్కడెక్కడ మైక్రో థీమ్స్ ఏంటి, ఇవన్నీ గూడా మనం క్వెషన్‌తో పాటు ప్యారలెల్‌గా డిస్కషన్‌లో వెళ్తాయి. సో దట్ కాబట్టి వీడియో పూర్తిగా వినడానికి ట్రై చేయండి. అండ్ నాతో పాటు కలిసి సాల్వ్ చేయడానికి గూడా ట్రై చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ కామెంట్ యువర్ స్కోర్ ఆన్ ది కామెంట్ సెక్షన్. ఓకేనా? సో, ఈరోజు మనం ఇంకా వేస్ట్ చేయకుండా ఐ విల్ బి స్టార్టింగ్ ద వీడియో. See 2018th people. First question. Consider the following statements. In the first Lok Sabha, the single largest party in the opposition was the Swatantra Party. In the Lok Sabha, a leader of the opposition was recognized for the first time in the 1969. In the Lok Sabha, if a party does not have a minimum of 75 members, its leaders cannot be recognized as a leader of the opposition. So, which of the statements are correct? Take 5 seconds and try to solve this question. ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఫస్ట్ లోక్‌సభలో ద సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఇన్ ద అపోజిషన్ వాస్ స్వతంత్ర పార్టీ అంటున్నారు. దిస్ ఈస్ వెరీ రాంగ్. బికాస్ ఫస్ట్ లోక్‌సభ అనేది 1952లో జరిగింది. అపోజిషన్ బిగ్గెస్ట్ పార్టీ వచ్చేసి ఇట్స్ నాట్ స్వతంత్ర పార్టీ. ఇట్స్ యాక్చువల్లీ కమ్యూనిస్ట్ పార్టీ. స్వతంత్ర పార్టీ అనేది లేటర్ 1959లో ఫార్మ్ అయింది. సో, కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. సో, ఎక్కడెక్కడైతే 1 ఉందో యూ విల్ బి ఎలిమినేట్ దిస్. మీకింక క్లియర్‌గా ఉంటది బ్రెయిన్. ఇప్పుడు చూడండి 2 స్టేట్మెంట్స్‌లో ఉంది. సో, సెకండ్ ఈస్ అబ్సల్యూట్‌లీ కరెక్ట్. ఈవెన్ యూ డోంట్ నో ద ఆన్సర్ ఆల్సో సెకండ్ వన్ ఈస్ కరెక్ట్. ద థర్డ్ స్టేట్మెంట్. ఇన్ ద లోక్ సభ ఇఫ్ ఎ పార్టీ డస్ నాట్ హావ్ ఎ మినిమమ్ ఆఫ్ 75 మెంబర్స్, ఇట్స్ లీడర్స్ కెనాట్ బి రికగ్నైజ్డ్ యాస్ ఎ లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అంటున్నారు. థర్డ్ స్టేట్మెంట్. దిస్ ఈస్ రాంగ్. బికాస్ లీడర్ ఆఫ్ అపోజిషన్ అనేది రికగ్నైజ్ చేయాలి అంటే 10% రూల్ అనేది ఉంది. ఇట్స్ నాట్ 75 మెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ లోక్‌సభ యొక్క స్ట్రెంత్ ఎంత మనకి 545 మెంబర్స్ కదా! అందులో 10% అంటే ఏంటి 55 మెంబర్స్. సో, నాట్ 75 మెంబర్స్. సో, దిస్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. ఓకే. హియర్ సో దేర్‌ఫోర్ ద ఆన్సర్ ఈస్ బి. ఓకే. సెకండ్ స్టేట్మెంట్ మనకి కరెక్ట్. బికాస్ లోక్‌సభ లీడర్ ఆఫ్ అపోజిషన్ వాస్ రికగ్నైజ్డ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద ఇయర్ 1969. మనకి ఇది యాక్చువల్‌గా తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. బట్ స్టిల్ యూ కెన్ ఆన్సర్ దిస్ క్వెషన్. ఓకే. Next question. Which of the following leaf modifications occurs in the desert areas to inhibit water loss? Hardened maxi leaves, tinny leaves, thorns instead of leaves. Select the correct answer using the given below. Again, take 5 seconds and try to solve this. డిజర్ట్‌లో ప్లాంట్స్ వాటర్ లాస్ రెడ్యూస్ చేయడానికి అసలు కారణం ఏంటంటున్నాడు. సో, బికాస్ యెస్. హార్డ్ వ్యాక్సీ లేయర్ అనేది ట్రాన్స్‌పిరేషన్‌ని తగ్గిస్తుంది. లైక్ కాక్టస్ టైప్ ఆఫ్ ప్లాంట్స్‌గా చూడొచ్చు. అండ్ ఈవెన్ టీనీ లీవ్స్ వల్ల కూడా లెస్ సర్ఫేస్ ఏరియా ఉంటే లెస్ వాటర్ లాస్ ఉంటుంది. అది కూడా కరెక్ట్. అండ్ లీవ్స్ కన్వర్ట్స్ టు థార్న్స్. యెస్. కాక్టస్ గదా మనకి హ్మ్. కలబంద యూ సీ ద కైండ్ ఆఫ్ థార్న్స్ అండ్ ఆల్సో సమ్ కాక్టస్ ప్లాంట్స్ ఆల్సో. వాటర్ లాస్ అనేది రెడ్యూస్ అవుతుంది. అండ్ ప్రొటెక్షన్ కోసం కూడా చేస్తారు. సో, డిజర్ట్‌లో మనకి వాటర్ ఎక్కువ ఉండదు కాబట్టి, సో, వాటర్‌ని సేవ్ చేయడం, ప్రొటెక్ట్ చేసుకోవడానికి ప్లాంట్ అనేది ఆ మోడిఫికేషన్స్ అనేవి జరుగుతున్నాయి. యెస్. ఆల్ ఆర్ కరెక్ట్. ఓకే. దిస్ ఇస్ వెరీ జనరల్ క్వెషన్ ఓన్లీ. Next question. As per the NSSO 70th round situation assessment survey of agricultural households, consider the following statements. Rajasthan has the highest percentage share of agricultural households among its rural households. Out of the total agricultural households in the country, a little over 60% belong to OBCs. In Kerala, a little over 60% of agricultural households reported to have received maximum income from the sources other than agricultural activities. Select the correct answers. So again, try to solve this.
మనం ఇక్కడ ఫస్ట్ వచ్చేసి సెకండ్ స్టేట్మెంట్ చూడండి. ఔట్ ఆఫ్ టోటల్ అగ్రికల్చరల్ హౌస్ హోల్డ్స్ ఇన్ ద కంట్రీ ఎ లిటిల్ ఓవర్ 60% బిలాంగ్స్ టు ఓబీసీస్ అంటున్నాడు. 60% 100%లో 60% బిలాంగ్ టు ఓబీసీస్ అంటున్నారు. This is something which is very extreme, which is deliberately the UPSC has kept this statement, right? 60% యాక్చువల్ వాల్యూ ఇక్కడ వాల్యూ అనేది చేంజ్ చేయడానికి చాలా ఉంది. ఇక్కడ కూడా సీ ఇన్ ద సెకండ్ స్టేట్మెంట్ ఈస్ ఆల్సో దేర్. బట్ ఇట్స్ పర్టిక్యులర్‌లీ ఓబీసీసే 60% లేరు యాక్చువల్లీ ఇండియాలో. ఇఫ్ యూ కన్సిడర్ హోల్ ఆఫ్ పర్సెంటేజ్ తీసుకుంటే. సో ఆ పాయింట్‌లో తీసుకున్నా సరే వి కెన్ ఎలిమినేట్ ద సెకండ్ ఆప్షన్. సో వేరెవర్ యూ సీ ద సెకండ్ ఆప్షన్, యూ ఎలిమినేట్ దెమ్, యూ విల్ గెట్ ది ఆన్సర్. Otherwise, this is something related to the current affairs, maybe at the time of 2018 paper. But still, ఇక్కడ కూడా there is a confusion. Rajasthan has the highest percentage share of agriculture. Maybe it is Rajasthan, maybe, or any other state it would be. Here also in Kerala, a little over 60% of agriculture households reported to have received maximum income from the sources. See, this is you can guess generally because కేరళలో చాలా మంది డిఫరెంట్ యాక్టివిటీస్ టీచింగ్ కానివ్వండి, ఇక్కడికి వచ్చి బిజినెసెస్ చాలా చేస్తారు. సో, అదర్ దాన్ అగ్రికల్చర్ యాక్టివిటీస్ కంటే టూరిజం కూడా ఫేమస్ కాబట్టి ఎక్కువ నుంచి ఇన్‌కమ్ వస్తుంది అంటున్నారు. సో, దిస్ ఈస్ సంథింగ్ ఫ్రమ్ ద జనరల్ సెన్స్ ఆల్సో వి నో దిస్ ఈస్ something correct. So we have the doubt between this. So like this also you can solve this question. Okay. See next question. How is the National Green Tribunal different from the Central Pollution Control Board? ఎన్‌జీటీకి, ఏసీబీకి డిఫరెన్స్ అడుగుతున్నారు. The NGT has been established by an act, whereas CPCB has been created by an executive order of the government. The NGT provides environmental justice and helps reduce the burden of litigation in the higher courts, whereas CPCB promotes cleanliness of the streams and wells and aims to improve the quality of air in the country. Try to solve this question. ఫస్ట్ స్టేట్మెంట్‌లో ఎన్‌జీటీ అనేది యాక్ట్ ద్వారా క్రియేట్ అయిందంటున్నాడు. బట్ ఇక్కడ చూడండి సీపీసీబీ ఈస్ ఆల్సో క్రియేటెడ్ బై అన్ యాక్ట్ విచ్ ఈస్ కాల్డ్ వాటర్ యాక్ట్ ఇన్ 1975. బట్ దే ఆర్ సేయింగ్ దిస్ ఈస్ ఫార్మ్డ్ బై అన్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ అంటున్నారు. సో ఇట్స్ నాట్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్. ఈవెన్ ద సీపీసీబీ కంట్రోల్ బోర్డ్ ఈస్ ఆల్సో బీన్ క్రియేటెడ్ బై అన్ వాటర్ యాక్ట్. సో దిస్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. Okay. See next statement. NGT is they're saying it is an environmental code because it is a tribunal. So tribunals are basically used for the justice. So this is correct. See, CPCP is the pollution control board. Yes, this is correct. So that's why the answer is true. Okay. See next question. Consider the following statements. A Parliament of India can place a particular law in the ninth schedule of the Constitution of India. The validity of law placed in the ninth schedule cannot be examined by any court and no judgment can be made on it. Again, a very core polity question. Try to answer this. See, Parliament అనేది can add laws to the ninth schedule. Yes, through constitutional amendment ద్వారా yes చేయొచ్చు. సో, జ్యుడిషియల్ రివ్యూ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి ఒకప్పుడు నైన్త్ షెడ్యూల్ అనేది క్రియేట్ చేశారు. యెస్, దే కెన్ ప్లేస్. స్టిల్ నౌ ఆల్సో కొన్ని లాస్‌ని పెట్టొచ్చు. బట్ అందులో ఉన్న వాలిడిటీని చేయొచ్చా అంటే, ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్‌లో వాలిడిటీని జ్యుడిషియల్ రివ్యూ లేదు అన్నది రాంగ్. బికాజ్ ఒకప్పుడు లేదు. బట్ నౌ ఆఫ్టర్ ఐఆర్ కోహెలో కేస్ 2007 తర్వాత నైన్త్ షెడ్యూల్‌లో పెట్టినవి కూడా జ్యుడిషియల్ రివ్యూ కిందకు వస్తాయి. సో, బికాజ్ జ్యుడిషియల్ రివ్యూ అనేది బేసిక్ స్ట్రక్చర్ కాబట్టి. సో, నౌ ఆఫ్టర్ దిస్ ఐఆర్ కోహెలో కేస్ వాటెవర్ ద నైన్త్ షెడ్యూల్‌లో పెట్టినవి కూడా జ్యుడిషియల్ రివ్యూ కింద వస్తాయి. సో, కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఓకే. సో, ద ఆన్సర్ ఇస్ ఏ. Okay. See next question. Which one of the following best describes a merchant discount rate sometimes seen in the news? The incentives given by a bank to the merchant for accepting payments through debit cards pertaining to that bank. The amount paid by the banks to their customers when they use debit cards for financial transactions for purchasing goods or services. The charge to a merchant by a bank for accepting payments from his customer to the bank's debit cards. The incentives given by the government to merchants for promoting digital payments by their customers through point of sale machines and debit cards. Try to answer this question. See, అసలు మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అంటే ఏంటి? ద చార్జ్ టు అ మర్చెంట్ బై ఎ బ్యాంక్ ఫర్ యాక్సెప్టింగ్ ది పేమెంట్స్. సో హియర్ దిస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. దిస్ ఇస్ అ చార్జ్. ఓకే. కస్టమర్ కార్డ్ కనుక స్వైప్ చేస్తే ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్ పేస్ ₹100. బ్యాంక్ వచ్చేసి మర్చెంట్‌కి 98 ఇస్తుంది. ₹2 బ్యాంక్ అనేది చార్జ్ చేస్తుంది. సో, మర్చెంట్ పేస్ ఫీస్ టు ద బ్యాంక్.
So this is called as merchant discount trade. Okay, and the answer is option C. Okay. See next question. What is or the consequences of a country becoming the member of the nuclear supplier group? It will have access to the latest and most efficient nuclear technology. It automatically becomes a member of the Treaty of Non-Proliferation Nuclear Weapons. Try to answer this question. అసలు ఎన్ఎస్జీలో గనక మెంబర్ గనక అయితే యాక్చువల్లీ న్యూక్లియర్ ట్రేడ్ యాక్సెస్, లేటెస్ట్ టెక్నాలజీ, ఫ్యూయల్ సప్లై అన్నీ గూడా వస్తాయి. యెస్. ద ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. ఈవెన్ యూ డోంట్ నో ఆల్సో ఏదైనా ఒక గ్రూపింగ్ ఫార్మ్ అయింది ఇంటర్నేషనల్లీ ఆర్ సంథింగ్. ఎందుకు ఫార్మ్ అవుతారు? షేరింగ్ థింగ్స్, నాలెడ్జ్ అవ్వచ్చు, ప్రొటెక్షన్, సెక్యూరిటీ, ట్రేడింగ్ కోసమో, దేనికో దానికోసం కంట్రీస్ అనేవి గ్రూప్ అవుతాయి. గ్రూపింగ్ మీన్స్ ఇట్ ఈస్ బెనిఫిటింగ్ బోత్ కంట్రీస్ కదా! సో, డెఫినైట్‌లీ యాక్సెసింగ్ అనేది ఇస్తుంది. ఈవెన్ యూ డోంట్ నో ఆల్సో యూ కెన్ థింక్. జనరల్‌గా ఇస్తది కదా! సో, యూ కెన్ దిస్ ఇస్ వెరీ గుడ్ స్టేట్మెంట్. సీ నెక్స్ట్ స్టేట్మెంట్‌లో ఆటోమేటికల్లీ బికమ్స్ ఎ మెంబర్ ఆఫ్ ద ట్రీటీ ఆఫ్ నాన్ ప్రొలిఫరేషన్ అంటున్నాడు. సీ మేబీ మెంబర్స్ ఉండుండొచ్చు. మెంబర్స్ లేని వాళ్ళు కూడా జస్ట్ మేబీ పార్టిసిపెంట్ అబ్జర్వర్స్ కూడా ఉండుండొచ్చు. సో, ఆటోమేటికల్లీ మెంబర్ అవ్వడం అనేది మేబీ ఇక్కడ మనం కొంచెం ఆలోచించాలి. ఓకే. సో, హియర్ ద సెకండ్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. బికాజ్ ఆటోమేటికల్లీ మెంబర్‌షిప్ అనేది ఉండదు. సో, మేబీ మెంబర్ అవ్వడం, అవ్వకపోవడం అనేది కూడా కంట్రీ ఆప్షన్ అయ్యుండొచ్చు. సో, దట్స్ వై సెకండ్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్. సో, ద ఆన్సర్ ఈస్ ఓన్లీ 1. ఓకే. See next question. With reference to India's decisions to levy an equalization tax of 6% in online advertisement services offered by the non-resident entities, which of the following statement is or correct? It is introduced as a part of the Income Tax Act. Non-resident entities that offer advertisement services in India can claim a tax credit in their home country under the Double Taxation Avoidance Agreement. Try to answer this question. See, first statement లో it is a part of income tax అంటున్నాను. It's actually not a part of income tax. ఇదో ఈ సెపరేట్ లా లెవీ అండ్ ఆల్సో ఇట్స్ అ ఫినాన్స్ యాక్ట్ అండర్ 2016 అన్నమాట. సో దిస్ ఇస్ రాంగ్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ కూడా దిస్ ఏ ఈక్వలైజేషన్ లెవీ ఇన్కమ్ ట్యాక్స్ కాదు. సో డిటిఏ క్రెడిట్ అనేది అవైలబిలిటీ లేదు ఇక్కడ. డిటిఏ అప్లై ఓన్లీ టు ద ఇన్కమ్ ట్యాక్స్. దిస్ డబుల్ టాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ అనేది. సో, సెకండ్ స్టేట్మెంట్ కూడా రాంగే. సో, ద ఆన్సర్ ఇస్ బోత్ డి. నెయిదర్ వన్ అండ్ నాట్. ఓకే. See next question. Consider the following statements. The Fiscal Responsibility and Budget Management Review Committee report has recommended a debt to GDP ratio of 60% for the general government by 2023 and 40% for the central and 20% for the state governments. And the central government has domestic liabilities of 21% of GDP as compared to 49% of GDP of the state governments. As per the Constitution of India, it is mandatory for a state to take the central government's consent for raising any loan if the former owes any outstanding liabilities to the latter. See, try to answer this question. Even you don't know the knowledge. మీరు చదివారు. This question is something related to the polity and as well as economy mix. సో, ఈ క్వెషన్ మీరు చదివారు. మీకెక్కడ రాలేదు కరెంట్ అఫైర్స్. స్టిల్ యూ డోంట్ నో. బట్ స్టిల్ యూ కెన్ ఆన్సర్. చదివిన సబ్జెక్ట్‌ని ఒకసారి మెమరైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ జనరల్‌గా కూడా ఆలోచించడానికి ట్రై చేయండి. యూ కెన్ ఆన్సర్ దిస్ క్వెషన్. ట్రై టు సాల్వ్ దిస్. సీ ఫస్ట్ స్టేట్మెంట్ చూడండి. ఎఫ్ఆర్ఎంబీ రివ్యూ కమిటీ, ఎన్‌కే సింగ్ కమిటీ అన్నమాట. యాక్చువల్లీ రికమెండెడ్ 60% ఆఫ్ జీడీపీని రికమెండ్ చేసింది. వేర్ ద సెంటర్ ఇస్ 40% అండ్ స్టేట్ ఇస్ 20%. యెస్, దిస్ ఇస్ ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ చూడండి. సెంటర్ డెప్ట్ హయ్యర్ అంటున్నాడు. అండ్ ఆల్సో స్టేట్ డెప్ట్ లోయర్ అంటున్నారు. ఇక్కడ చూడండి. సెంటర్ డెప్ట్ యాస్ డొమెస్టిక్ ఆఫ్ లయబిలిటీస్ ఇస్ 20% విచ్ ఇస్ లెస్ అండ్ కంపేర్ టు 49% ఆఫ్ జీడీపీ. ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే రివర్స్ అన్నమాట. సెంటర్ ఇస్ హయ్యర్, స్టేట్స్ తక్కువ. ఇక్కడ రివర్స్ చేశాడు. సో దిస్ స్టేట్మెంట్ ఇస్ రాంగ్. సో వేర్ ఎవర్ యూ సీ ద టు ఎలిమినేట్ ఇట్. నౌ యూ హ్యావ్ టు బాదర్ అబౌట్ 3. ఆర్టికల్ 293 ప్రకారం స్టేట్ గవర్నమెంట్ లోన్ తీసుకోవాలి అంటే ఇఫ్ ఆల్రెడీ ఇట్ ఇస్ ఓస్ మనీ టు ద సెంటర్ ఆల్రెడీ ఉంది, ఇట్ హ్యాస్ మస్ట్ టేక్ ద సెంటర్ ఒక పర్మిషన్ అనేది ఖచ్చితంగా తీసుకోవాలి. సో దిస్ ఈస్ ఆల్సో కరెక్ట్. సో హియర్ ద ఆన్సర్ ఇస్ 1 and 3. ఓకే.
See next question. Consider the following statements. The quantity of imported edible oils is more than the domestic production of edible oils in the last 5 years. The government does not import any custom duty on all the imported oils on a special case. Try to answer this question. See, జనరల్ కామన్ సెన్స్. ఇప్పుడు మన సిట్యుయేషన్ గూడా బికాస్ ఆఫ్ దిస్ ఇరాన్ అండ్ అమెరికా ఇష్యూ మనకి వార్ వల్ల గూడా వాట్ ఈస్ హ్యాపెనింగ్? గ్యాస్ లేదు, పెట్రోల్ లేదు, ఆయిల్ హస్ బీన్ ఇంపోర్టింగ్ ఫ్రమ్ గల్ఫ్ కంట్రీస్. మనకి మనమే ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇంపోర్ట్ చేసుకుంటున్నప్పుడు అసలు మన గవర్నమెంట్ అసలు టాక్సే ఎయకుండా ఎలా ఇస్తుంది? డజంట్ ఇంపోజ్ ఎనీ టాక్స్ అంటున్నాడు. అసలు ఎలా ఇస్తుంది? దిస్ ఇస్ సంథింగ్ వెరీ వేగ్, రైట్? So we can eliminate this. By reading the statement itself, you can eliminate this. So eliminate this option. So you have to bother one. One is correct or not. Right? See, the quantity of imported edible oils is more than the domestic production of edible oils in the last 5 years. You know, మనం ఎక్కువగా ఇంపోర్టే చేసుకుంటాము. చాలా వరకు ఇండియా ఇంపోర్ట్స్ దిస్ పామ్ ఆయిల్ గానివ్వండి, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, ఈవెన్ రష్యా, యుక్రెయిన్ యుద్ధం జరిగినప్పుడు కూడా ఈ ఆయిల్స్ అనేది మనకి చాలా ఇంపాక్ట్ అయింది. మనం ఈవెన్ యూ డోంట్ స్టడీ ఆల్సో జస్ట్ బై లిజనింగ్ టు ద న్యూస్ ఆర్ వింటున్నా సరే సిట్యుయేషన్ బయట జరుగుతుంది అబ్జర్వ్ చేసినా సరే యూ కెన్ ఆన్సర్ దిస్ క్వెషన్, రైట్? స్టిల్ ఇప్పటికి కూడా ఇది రిలవెంట్ దిస్ క్వెషన్. బట్ దిస్ క్వెషన్ ఇస్ ఫ్రమ్ 2018. సి హౌ యూపీఎస్సీ ఇస్ సో మచ్ ఫార్వర్డెడ్. మన మైండ్ సెట్ కంటే కూడా యూపీఎస్సీ అనేది ఆల్ ద టైమ్ ఇట్ ఇస్ చాలా ఫార్వర్డ్ ఉంటుంది. మోర్ దాన్ 5 years ఫార్వర్డ్‌గా మన యూపీఎస్సీ క్వెషన్స్ అనేది ఫ్రేమ్ చేస్తుంది. సో దట్స్ వై యూ హ్యావ్ టు క్యాచ్ ద కరెంట్ అఫైర్స్. సో ఇట్లా మీరు క్యాచ్ చేసుకోవాలి. దిస్ ఈస్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అని చెప్పి, రైట్? సో దిస్ ఈస్ ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ కరెక్ట్. సో ద ఆన్సర్ ఇస్ ఏ. సో కరెంట్ అఫైర్స్‌కి సంబంధించి కూడా మనం యూపీఎస్సీ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వెరీ క్రిస్ప్ అండ్ క్వాలిటీ కంటెంట్‌ని మనం మన ఛానెల్‌లో ప్లేస్ చేసాము. ఒక్కసారి మీరు ప్లే లిస్ట్ చెక్ చేయండి. కరెంట్ అఫైర్స్ మంత్లీ ఏవైతే మనకి రేపు 2026కి యూజ్ అయ్యే కరెంట్ అఫైర్స్ అనేది ప్లే లిస్ట్ చేసాము. ఒకసారి చెక్ చేయండి యూజ్‌ఫుల్ అయ్యే వాళ్ళకి. ఓకే. సీ నెక్స్ట్ క్వెషన్. హి రోట్ బయోగ్రఫీస్ ఆఫ్ మజినీ, Garibaldi, Shivaji, and Sri Krishna. Stayed in America for some time and was also elected to the Central Assembly. He was who? Aurobindo Ghosh or Bipin Chandra Pal or Lala Lajpat Rai or Motilal Nehru? Again, try to answer this question. So here the answer is Lala Lajpat Rai because he stayed in USA. He wrote biographies and is a nationalist leader. And he was also elected to the Central Assembly. So here the answer is Lala Lajpat Rai. So you have little bit information about మీరు ఎప్పుడైనా హిస్టరీలో చదువుతున్నప్పుడు ఇలాంటి క్వెషన్స్ వచ్చినప్పుడు చేయండి. ఆర్ మీరు ఎగ్జామ్స్ రాస్తేనో, పీవైక్యూస్ రాస్తేనో, మాక్స్ నుంచో లేదంటే చదువుతున్నప్పుడు యూ విల్ బి ఏబుల్ టు గెట్ దీస్ కైండ్ ఆఫ్ క్వెషన్స్. మీకు స్టిల్ ఇన్ఫర్మేషన్ లేనప్పుడు బికాస్ ఇక్కడ మనకి డైరెక్ట్ ఆప్షన్స్ ఇచ్చారు. ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు యూ కెన్ గెస్ సంథింగ్. ఇక్కడ మనం కొంచెం కామన్ సెన్స్ అప్లై చేసాం. ఇలాంటి టైప్ ఆఫ్ క్వెషన్స్ మనం ఏంటంటే జనరల్లీ మనం చేయలేం. ఇట్స్ లైక్ యూ నో అదర్‌వైజ్ యూ డోంట్ నో. సో కాబట్టి ఇలాంటి క్వెషన్స్ లైక్ వెరీ మచ్ మార్క్స్ పోవడానికి, రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో ఇఫ్ యూ నో ప్లేస్ ఇట్. అదర్‌వైజ్ ట్రై టు అవాయిడ్ దీస్ కైండ్ ఆఫ్ క్వెషన్స్. ఓకే. బట్ నౌ ఇప్పుడు నేర్చుకున్నారు కాబట్టి నెక్స్ట్ టైమ్ మిస్ అవ్వకూడదు. ఓకే. See next question. Consider the following statements. Aadhaar card can be used as a proof of citizenship or domicile. Once issued, Aadhaar number cannot be deactivated or omitted by issuing authority. Try to answer this question. See, మనది చాలా మంది కూడా ఎస్పెషల్లీ ఆధార్ అనేది ఆధార్ ఉంటే చాలు మనం ఇండియన్స్ అయిపోతాం అనుకుంటున్నారు. ఇట్స్ జనరల్లీ అనుకుంటారు. జనరల్లీ ఇట్స్ నాట్. ఆధార్ ఈస్ నాట్ ఎ ప్రూఫ్ ఆఫ్ సిటిజన్‌షిప్. It's only an identity proof card. So even foreigners can get Aadhaar. So Aadhaar citizen అనేది proof కాదు. It's just an identity మాత్రమే. So that's therefore the first statement is wrong. ఓకే. ఇంకొకటి సెకండ్ స్టేట్మెంట్‌లో ఒక్కసారి ఆధార్ ఇష్యూ చేసిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ డీయాక్టివేషన్, ఒమిషన్ అనేది జరగదు అంటున్నారు. లేదు. ఆధార్ క్యాన్ బి డీయాక్టివేటెడ్, క్యాన్ బి క్యాన్సెల్డ్, క్యాన్ బి సస్పెండెడ్ బికాజ్ ఉదయ్ ఏదైతే ఉందో విచ్ హస్ బీన్ ఇష్యూయింగ్ దిస్ ఆధార్‌ను it can do. It can do. So that's why the second statement is also wrong. So here the answer is neither one and not two. Okay. See next question.
Which of the following has or have shrunk immensely dried up in the recent past due to the human activities? Aral Sea, Black Sea, Lake Baikal. ఏది immensely dry అయిపోయింది అని అడుగుతున్నాను. Try to answer this question. So here the answer is the Aral Sea because this see ఇది మాత్రం లొకేషన్ చూసుకోండి. అరల్ సీ నాట్ ఓన్లీ అరల్ సీ, బ్లాక్ సీ, లేక్ బైకల్ వీటి యొక్క లొకేషన్ కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. అరల్ సీ వచ్చేసి బేసికల్లీ కజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ దోస్ ఏరియా ఇరిగేషన్ డైవర్షన్ వల్ల గాని రివర్స్ అనేవి డైవర్ట్ అవ్వడం వల్ల సీ అనేది డ్రై అయిపోయింది. వరల్డ్‌లోనే దిస్ ఈస్ ద వర్స్ట్ ఎన్విరాన్మెంటల్ డిజాస్టర్‌గా మనం చెప్పొచ్చు. బ్లాక్ సీ అనేది ష్రింక్ అవ్వలేదు. యాక్చువల్లీ పొల్యూషన్ ఉంది. సో దిస్ ఈస్ నాట్ కరెక్ట్. లేక్ బైకల్ కూడా దిస్ ఈస్ ద డీపెస్ట్ లేక్ ఇన్ ద వరల్డ్ యాక్చువల్లీ. డ్రై అవ్వలేదు. స్టిల్ ఫుల్ ఉంది. సో హియర్ ద ఆన్సర్ ఇస్ ఓన్లీ అరల్స్. See next question. The rule of law index is released by which of the following? Amnesty International, International Court of Justice, the Office of UN Commissioner for Human Rights, and World Justice Report. Try to answer this question. See, this is actually rule of law. మనకి ఇదంతా తెలియకపోయినా we know the rule of law. This is all something related to judiciary, justice and all, right? సో ఇక్కడ మనకి 2 ఉన్నాయి. ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఒకటి, వరల్డ్ జస్టిస్ రిపోర్ట్. సో ద ఆన్సర్ ఇస్ ఇన్ బిట్వీన్ దిస్ ఓన్లీ. Yes, here the answer is World Justice Project. సో అమెన్స్టీ ఇంటర్నేషనల్ అనేది బేసికల్లీ హ్యూమన్ రైట్స్ రిపోర్ట్స్‌కి సంబంధించింది. ఐసీజీ వచ్చేసి ఇది కోర్ట్. దిస్ ఈస్ నాట్ కోర్ట్ అండ్ ఇట్ ఈస్ నాట్ రిలీజ్డ్ బై ఐసీజీ. అండ్ యూఎన్‌హెచ్ఆర్‌సీ is related to this human rights. World Justice Report is released by Rule of Law Index. Okay. See next question. Which one of the following links all the ATMs in India? Indian Banks Association, National Security Depository Limited, National Payment Corporation of India, and Reserve Bank of India. Try to answer this question. See, again we know ATMs అన్ని లింక్ చేసేది this is actually what? National Payment Corporation of India, NPCI, right? See next question. Consider the following statements. Capital adequacy ratio is the amount that banks have to maintain in the form of their own funds to offset any loss that bank incur if the account holders fail to repay due. CR is decided by each individual bank. Try to answer this question. సిఏఆర్ అంటే ఏంటంటే బ్యాంక్స్‌కి లాసెస్ వచ్చినా సరే, దిస్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో అనేది బ్యాంక్ ఓన్ క్యాపిటల్ అనేది ఉండాలి. దట్స్ కాల్డ్ సీఆర్ క్యాపిటల్ అడిక్వసీ రేషియో. అగైన్ ద కోర్ కాన్సెప్ట్ ఫ్రమ్ ఎకానమీ. లోన్స్ డిఫాల్ట్ అయితే బ్యాంక్స్ కొలాప్స్ కాకుండా ప్రొటెక్షన్ కోసం యూజ్ చేస్తారు. సో ద ఫస్ట్ స్టేట్మెంట్ ఇస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. అండ్ సెకండ్ స్టేట్మెంట్ is wrong. CR అనేది it is decided by RBI or Basel. It's not individual banks. So this is wrong. So the answer is A, one only. See next question. Identity platform Aadhaar provides open application program interface. What does it imply? It can be integrated into any electronic device. Online authentication using Iris is possible. Try to answer this question. Again, second question from Aadhaar, e-paper lo. See, Aadhaar APIs అనేవి yes, banks, mobiles, devices, apps అన్నిటికి కూడా ఇంటిగ్రేట్ చేయొచ్చు. అండ్ ఆధార్ అథెంటికేషన్ అనేది ఫింగర్ ప్రింట్, ఓటీపీ, ఐరిస్, సో ఎవ్రీథింగ్ అన్నీ పాసిబుల్. సో సెకండ్ స్టేట్మెంట్ ఈస్ ఆల్సో కరెక్ట్. బోత్ 1 and 2. See next question. Very recently, in which of the following countries have lakhs of people either suffered from severe famine or acute malnutrition or died due to starvation caused by war ethnic conflicts? Try to answer this question. A. Angola and Zambia, Morocco and Tunisia, Venezuela and Colombia, Yemen and South Sudan. Try to answer this. See, this is the answer is Yemen and South Sudan. Lakhs of people famine and starvation వచ్చేసి Yemen and South Sudan because both countries లో Yemen and South Sudan యాక్చువల్లీ ఆఫ్రికన్ కంట్రీస్‌లో జరిగింది. సివిల్ వార్ కానియండి, ఎథనిక్ కాన్‌ఫ్లిక్ట్ గాని, ఫుడ్ షార్టేజ్ గాని ఇదంతా కూడా మనం యెమెన్ అండ్ సౌత్ సుడాన్‌లో చూస్తాం. సో, ద ఆన్సర్ ఇస్ డి. And regarding Wood's dispatch, which of the following statements are true?
Grants and aid system was introduced. Establishment of universities was recommended. English as the medium of instruction at all levels of education was recommended. Try to answer this question from history. See, Wood's dispatch అనేది, this is grants and aid system was introduced. This is correct. And second statement also correct because Wood's statement recommended the universities at Calcutta, Bombay, Madras. So this is also correct. Third statement is wrong. It's basically vernacular language మీద ఫోకస్ చేసింది ప్రైమరీ స్కూల్స్‌కి అండ్ ఇంగ్లీష్ యాస్ అ హైయర్ ఎడ్యుకేషన్. నాట్ ఇంగ్లీష్ at all levels. So that's why third statement is wrong. So here the answer is only 1 and see next question. With reference to the Parliament of India, which of the following parliamentary committees scrutinizes and reports to the House where the powers to make regulations, rules, sub-rules, bylaws, etc. conferred by the constitutions or delegated by the Parliament are being properly exercised by the executive within the scope of such delegation? Committee on Government Assurances, Committee on Subordinate Legislation, Rules Committee, Business Advisory Committee. Try to answer this question. So ఇక్కడ basically which committee checks delegated legislation? That is the basic question అన్నమాట. So here the answer is a committee on subordinate legislation. ఏ కమిటీ అయితే రూల్స్, రెగ్యులేషన్స్, బైలాస్, ఎగ్జిక్యూటివ్ పవర్స్ వీటన్నిటిని చెక్ చేసేది ఇట్ ఇస్ కమిటీ ఆన్ సబార్డినేట్ లెజిస్లేషన్. ఓకే, యు నో రూల్స్, రెగ్యులేషన్స్, సబ్ రూల్స్, లాస్ ఇవన్నీ బేసికల్లీ విచ్ డ్యూటీ? లెజిస్లేషన్ యొక్క డ్యూటీ కదా. సో Committee on Subordinate Legislation. Okay. See next question. As per the Right to Education Act, to be eligible for appointment as a teacher in a state, a person would be required to possess the minimum qualification laid down by the concerned state council of teacher education. As per the RTA Act for teaching primary classes, a candidate is required to pass a teacher eligibility test conducted in accordance with the National Council of Teacher Education guidelines. In India, more than 90% of teacher education institutions are directly under the state government. Try to answer this question. See, first statement, no, qualification is decided by um, State Council of Teachers, something, and it's not. It's actually NCTE, National Council అనేది డిసైడ్ చేస్తుంది, నాట్ ద స్టేట్ కౌన్సిల్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. సి సెకండ్ స్టేట్మెంట్ ప్రైమరీ టీచర్స్ మస్ట్ పాస్ అన్నాడు. ఎస్, టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఉంటుంది యాజ్ పర్ ద ఎన్సిటిఈ గైడ్ లైన్స్. ఇక్కడ చూడండి, దెర్ ఇస్ అ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ అన్నారు. ఇట్స్ నాట్, ఇట్ ఈస్ అ నేషనల్. ఇక్కడ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ అనేది మళ్ళీ ఇచ్చారు. సి, సో దే జస్ట్ change this. So this is correct and this option is wrong. So eliminate wherever you see 1. You know 2 is absolutely correct. So you can directly go for option B. Still, see third statement also. More than 90% అంటున్నాడు. More than 90% are under the state governments అంటున్నాడు. This is also true. See next question. Some pairs are given. Chapacharput Festival, Mizoram. Konjom Parbha Bhallad, Manipur. Bhallads. And Thangpa dance in Sikkim. Try to answer this question. Chachpatput అనేది it's a basically harvest festival. మనకి ఎలా సంక్రాంతి like that. The festival, harvest type of festival in Mizoram. So first statement is correct. Second statement, say this Konjam Parbha Bhallad. Yes, Bhallad tradition is basically of Manipur. This is also correct. Thangpa is, it's not Sikkim. It's a martial art of Manipur. So this is wrong. So here the answer is B, 1 and 2. Okay. See next question. Consider the following statements. The Food Safety and Standards Act 2006 replaced the Prevention of Food Adulteration Act 1954. The Food Safety and Standard Authority of India is under the charge of Director General of Health Service in the Union Ministry of Health and Family Welfare. Try to answer this question. See, Food Safety Act అనేది it's replaced the Prevention of Food Adulteration Act 1984. Yes, this is absolutely correct. Second statement చూడండి, this is comes under the Ministry of Health and Family Welfare అని ఇచ్చారు. It's and also say this is under the
డైరెక్టర్ ఆఫ్ జనరల్ ఆఫ్ సర్వీస్ అన్నాను. సో, దిస్ హియర్ జనరల్లీ ఇలా మినిస్ట్రీస్, బోర్డ్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ మిస్టేక్ చేసే ఛాన్సెస్ యూపీఎస్సీ ఎక్కువుంది. సో, దిస్ ఈస్ యాక్చువల్లీ రాంగ్. సో, హియర్ ద ఆన్సర్ is only A. 1 only is the correct answer. See next question. The term two-state solution is sometimes mentioned in the news in the context of China, Israel, Iraq, Yemen. Try to answer this question. Again, still this question is relevant even in 2026. See, two-state solution అనేది బేసికల్లీ ఇప్పటికే జరుగుతుంది. ఇజ్రాయెల్ పాలస్తీన్ కాన్ఫ్లిక్ట్. రైట్? దానికి వాళ్ళు ఆ 2 స్టేట్స్ అది కదా! వాళ్ళకి ఇష్యూ మెయిన్. సో, you can easily go. The option is B. See next question. With reference to the provisions made under the National Food Security Act 2013, consider the following statements. The families coming under the category of below poverty line only are eligible to receive subsidized food grains. The earliest woman in a household of age 18 years or above shall be the head of the household for the purpose of issuance of a ration card. Pregnant women and lactating mothers are entitled to take home ration of 1600 calories per day during a pregnancy and for 6 months thereafter. Try to answer this question. See, first statement lo they are saying the families who are under BPL are only eligible అన్నారు. No, it's actually priority households, AA households. It's not only the BPL actually. మిగిలిన వాళ్ళు కూడా subsidized food ఇస్తారు. So, first statement అనేది wrong. So, wherever you see one, eliminate it. Now you have to bother about 2 and 3. See next లో ఎవరైతే 18 ఇయర్స్ ప్లస్ ఉంటారో దే బికమ్ ద హెడ్ ఆఫ్ ద హౌస్ హోల్డ్ రేషన్ కార్డ్. ఇది మనకి అందరికీ తెలిసిందే. సెకండ్ స్టేట్మెంట్ ఈస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. సో ద ఆన్సర్ ఇస్ బి. So still you see the third also. NFCA provides maternity benefit of 6,000 rupees and nutrition support అనేది ఇస్తుంది. It's not 1600 calories అనేది is making a statement wrong. So here the answer is B, 2 only. Okay. ఓకే. నెక్స్ట్ 25 క్వెషన్స్ అనేది మనం నెక్స్ట్ డే ఆల్టర్‌నేటివ్ డే కవర్ చేద్దాం. సో, ఇప్పుడు ఈ 25 క్వెషన్స్‌కి సంబంధించి మీకేదన్నా స్టాటిక్ తెలియకపోయినా, ఫ్యాక్ట్స్ తెలియకపోయినా ట్రై టు స్టడీ. ఒకసారి మళ్ళీ ఇవి ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. మేబీ ఈ క్వెషన్స్ గనక నెక్స్ట్ ఎగ్జామ్స్‌లో రిపీట్ అయితే యూ షుడెంట్ మిస్ దోస్ క్వెషన్స్. సో, ప్రాక్టీస్ ఇట్. అంటిల్ అండ్ అన్‌లెస్ యూ డోంట్ ప్రాక్టీస్ మీరు ఎన్ని వీడియోస్ చూసినా సరే దేర్ ఈస్ నో యూజ్. సో, ప్లీజ్ ప్రాక్టీస్, స్టడీ అండ్ రివైజ్ ద థింగ్స్. ఓకే. మళ్ళీ నెక్స్ట్ 25 క్వెషన్స్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ హ్యాపీ లెర్నింగ్.